ప్లీజ్ లేడీస్, రోడ్డు క్రాస్ చేయండి ప్లీజ్. వెనకనున్న ఎలాంటి వాళ్ళకైనా ఈ న్యూస్ చేరాలి, ఇలాంటి అన్యాయాలు ఇంకా జరగకూడదు. ఇది మా రిక్వెస్ట్, మా విన్నపం. గవర్నమెంట్కి చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం. లెట్ దిస్ యాజిటేషన్ కంటిన్యూ టిల్ జస్టిస్ ఇస్ బ్రాట్ టు దట్ గర్ల్ హూ సపోర్ట్ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద IMA. అసోసియేషన్ నుంచి ప్రశాంతి గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం. డాక్టర్ హరి. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. మీకు అందరికీ తెలుసు, కల్కటాలో జరిగిన ఇన్సిడెంట్ అనేది మనం ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ అనేది వర్క్ ప్లేస్లో డాక్టర్ని ఇలా హింసాత్మకంగా చేయడం అనేది ఇంతవరకు ఎప్పుడు హిస్టరీలోనే జరగలేదు. ఇంకా ముందు కూడా ఎప్పుడూ జరగకూడదు. ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి మనం మనుషులవేనా అనేది గుర్తు చేసుకునేలాగా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అంటే, ఇవన్నీ జరగటానికి మూలం ఏమిటి అంటే అధికారం మాకుంది, మేము ఏదైనా చేయగలమని. రెండవది డ్రగ్స్, ఇలాంటి వీడు, ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ మీద ఇది చేసి తప్పించుకొని తిరుగుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు తప్పించుకొని తిరగటానికి లేదు. ఎవరైతే దీన్ని చేశారో, దీనికి ఎవరైతే కారకులో వాళ్ళని వెంటనే శిక్షించాలి. ఒకళ్ళని శిక్షిస్తేనే మళ్ళీ ఇవి జరగకుండా ఉంటాయి. ఇలా మేము ఎన్ని స్ట్రైకులు చేసినా ఏం చేసినా పెద్ద ఉపయోగం లేదు. మీరందరూ కూడా ఇది ప్రభుత్వానికి మెయిన్ ఉన్న గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ఇది మీరు చేరవేసి మా బాధని మీరు తెలియజేస్తారనుకుంటున్నాను. ఇది కేవలం డాక్టర్స్కి సంబంధించిందే కాదు, అందరూ ఆడవాళ్ళకి వాళ్ళ ధైర్యానికి సంబంధించిన ప్రాబ్లం ఇది. మా ధైర్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి మమ్మల్ని బయట తిరగనీయకుండా చేస్తున్నారు. ఇలా చేయటం తగదు. మీరెవ్వరూ దీన్ని ప్రోత్సహించకూడదు. అండ్ కఠినంగా ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళకి వెంటనే శిక్షించాలి. సో ఇది మా ఫస్ట్, ఈ ఇన్సిడెంట్కి సంబంధించినంత వరకు ఫస్ట్ రిక్వైర్మెంట్. మేమందరం కోరుకుంటుంది ఇదే. ఓకే. సో ఇవాళ మెడికల్ కాలేజ్ నుంచి జూనియర్ డాక్టర్స్ కూడా చాలామంది వచ్చారు. మీరు చూస్తారు, ఒక 500 మంది జూనియర్ డాక్టర్స్ ఇప్పుడు మనతో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా డాక్టర్స్ మీద కానీ హెల్త్ ప్రొఫెషనల్స్ మీద కానీ ఎవరైనా చేయడానికి ప్రయత్నం చేసే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అది ఎంతవారైనా కానీ, అది దేశంలో ఉన్న ప్రతి హాస్పిటల్కి సంబంధించి మేము చెప్తా ఉన్నాము. మా ఈ పోరాటంలో ముఖ్యంగా రాజకీయ నాయకులు మాతో అండదండలుగా ఉండాలి. వాళ్ళు గట్టి రూల్స్ తీసుకొని రావాలి. ఇవాళ మీ అందరూ దేశవ్యాప్తంగా జరుగుతున్నా కూడా ఎమర్జెన్సీ కేర్ అనేది ఎక్కడ ఆపలేదు. పేషెంట్లకి ఏ విధమైనటువంటి ఎమర్జెన్సీ కేర్ దేశంలో ఎక్కడ ఆగలేదు. ఈవెన్ గుంటూరులో కూడా ఎమర్జెన్సీ కేసెస్ అందరం చేస్తున్నాము. సో ఓపీడీలు మరియు ఎలక్టివ్ కేసెస్ ఆపాము. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఎందుకు తెలియజేస్తున్నానంటే, మీ మూలంగానే ఈ ఉద్యమం చాలా పెద్దదైంది. దయించి గుంటూరు, అమరావతి, మన క్యాపిటల్ సిటీలో జరుగుతున్న ఈ పెద్ద ఉద్యమాన్ని మీరు మరి ముందుగా ఫోకస్ చేసి, మాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మా పోరాటానికి వారి యొక్క సంఘీభావం తెలియజేశారు. ఎటువంటి కార్యక్రమాలు కావాలన్నా డాక్టర్స్ కోసం హెల్ప్ చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి వర్యులు వారి సతీమణి భువనేశ్వరి గారు మాకు చెప్పున్నారు. సో వీ వాంట్ టు టేక్ ఇట్ ఏ బిగ్ వే. న్యాయం జరిగే వరకు పోరాడతాం. మీ అందరూ కూడా మా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడి నుంచి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వరకు జరిగే ఈ ర్యాలీని మీరు అందరూ ముందు కొంచెం కవర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డిమాండ్స్, ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే, శిక్షించాలి 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 శిక్షించాలి
హాస్పిటల్ పైన కానీ హెల్త్ వర్కర్స్ మీద జరిగే దౌర్జన్యాన్ని అరికట్టాలి. We want justice. 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 అరికట్టాలి డాక్టర్లపై జరుగుతున్న దాడులను. మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు జరిగింది. మొన్ననే మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం. కానీ సిగ్గుపడాలి మనం, ఎందుకంటే ఒక ఆడపిల్లకి వర్క్ ప్లేస్లో నో సేఫ్టీ. ఇట్స్ హారిబుల్ థింగ్. డ్యూటీలో ఉన్న ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ పైన, ఫీమేల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ పైన అత్యాచారం జరిగింది, ఆ పైన మర్డర్ జరిగింది. ఇది దేశమంతా ఖండిస్తూ ఉంది. అందరూ లేడీ డాక్టర్స్, యంగ్ ఇంటర్న్స్, హౌస్ సర్జన్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, డాక్టర్స్ అందరూ, అన్ని అసోసియేషన్స్, ఐఎంఏ, ఆప్నా, ఆశా, ఎవ్రీవన్, అందరు అసోసియేషన్స్, ఎన్జిఓస్ అందరూ ఇవాళ, ఇండియన్ డెంటల్ అసోసియేషన్, ఫిజియోథెరపిస్ట్, నర్సింగ్, ఎవ్రీవన్. ఎందుకంటే ఇది ఓన్లీ డాక్టర్స్కి సంబంధించిన విషయం కాదు, ఇది ఆడపిల్లలకి సంబంధించిన విషయం, వర్కింగ్ ఉమెన్కి సంబంధించిన విషయం. మన బిడ్డలు ఎంతమందో డాక్టర్లు చదువుతూ ఉన్నారు, ఎంతమందో నైట్ డ్యూటీస్ చేస్తున్నారు. వాళ్ళకి సరి అయిన ఒక డ్యూటీ రూమ్ ఉందా? వసతులతో కూడిన డ్యూటీ రూమ్ ఉందా? మినిమం వసతులు లేవు. ఎన్నో హాస్పిటల్స్లో డ్యూటీ డాక్టర్స్ స్ట్రక్చర్స్ మీద పడుకుంటున్నారు. దీనికి కారణం ఎవరు? మన వ్యవస్థ. దీంట్లో సమూలమైన మార్పు రావాలి అని అంటే మన వ్యవస్థను నడిపించే నాయకులు కూడా కొంచెం దీని మీద దృష్టి పెట్టాలి. మన ఆడబిడ్డలని మనమే కాపాడుకోవాలి. దీని మీద సరైన చట్టాలు వచ్చేంత వరకు అవిశ్రాంతంగా పోరాడతాం. నమస్కారం. మేము జూదా రిప్రజెంటేటివ్స్, మేము ఏపీ జూదా స్పోక్స్ పర్సన్ డాక్టర్ సాయి శ్రీనివాస్ ఫ్రమ్ గుంటూరు మెడికల్ కాలేజ్. సార్, వాట్ హ్యాపెండ్ బెంగళూరులో జరిగిన ఇన్సిడెంట్ అది చాలా పెద్ద ఇన్సిడెంట్. సో దాన్ని మనం కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్, వీ విల్ నాట్ టాలరేట్ దట్ ఇన్సిడెంట్. అండ్ అది అక్కడ ఆ కాలేజీలో జరిగింది ఒక్కటే కాదు, ఎవ్రీ కాలేజ్ ఇన్ త్రూఅవుట్ ఇండియా, త్రూఅవుట్ ఇన్ ఏపీ, ఆ ప్రతి కాలేజీలో సిచ్యువేషన్ అయితే అదే. దాన్ని మేము అడుగుతున్నాము. వీ నీడ్ సమ్ సేఫ్టీ టు వర్క్. సేఫ్టీ లేని ఎన్విరాన్మెంట్లో ఎవరు వర్క్ చేయలేరు. హూ విల్ వర్క్ ఇన్ సేఫ్టీ వితౌట్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్, రైట్? సో అందుకని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. everyone, higher authorities, everyone, we are requesting that we need safety environment to work. Last 3 days back, last 1 month back, Siddhartha Medical College, one doctor slap చేశారు. లాస్ట్ 2 days బ్యాక్ కర్నూలులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. డాక్టర్ని నిన్న కొట్టారు డ్యూరింగ్ ది స్ట్రైక్స్ ఇట్ సెల్ఫ్. మనిషిని ఇబ్బంది పెట్టే ఇబ్బందుల్లో ఫైనాన్సెస్ కాదు, ఇంకోటి కాదు, కేవలం ఆరోగ్యం. అటువంటి ఆరోగ్యాన్ని రక్షించే క్రమంలో, వాళ్ళ నిద్ర మానుకుని ప్రజల ఆరోగ్యం రక్షించే క్రమంలో ఒక లేడీ డాక్టర్ని ఇంత అమానుషంగా చేయటం అనేది సమాజం మొత్తం సిగ్గుపడవలసిన పని. మీరు అందరూ కూడా అంత బాధపడుతున్నారని నాకు తెలుసు. మన అందరి కలిసిన బాధని, ఎందుకంటే మేము డాక్టర్సే కాదు, నర్సింగ్ కాలేజెస్, ఫిజియోథెరపీ కాలేజెస్, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, అలాగనే రిప్రజెంటేటివ్స్, అలాగే ప్రజలందరూ కూడా, జనరల్ పబ్లిక్ అందరూ కూడా ఇవాళ మనతో నుంచున్నారు. మీతో పాటు మీరు మాకు వారధి, వాళ్ళకి, ప్రజలకిను ప్రభుత్వానికి మధ్యలో వారధి మీరు. కాబట్టి మీరు ఈ విషయాన్ని గట్టిగా మీ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రభుత్వాలకి చేరవేయాలని మా వినతి. ముఖ్యంగా ప్రజలను రక్షించడానికి వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్న డాక్టర్స్కి రక్షణ కల్పించాలి. ఇవాళ ఒక్కరోజు మాట కాదు, ఒకరోజు జరిగిన వెంటనే చేయటం కాకుండా ఇది చట్ట రూపంలో వచ్చేదాకా మేము ఆగము. మీరందరూ కూడా మాతో ఉండాలని విజ్ఞప్తి. పని చేసే చోట డాక్టర్స్కి రక్షణ, అబ్బాయిలైనా అమ్మాయిలైనా, సిస్టర్స్ అయినా, ఆయాలైనా, పారామెడికల్ అయినా అందరికీ రక్షణ కావాలి. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ పరిధిలో ఆల్కహాల్ ఉన్న వాళ్ళందరినీ నిషేధించాలి స్ట్రిక్ట్గా. మూడోది, ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ డాక్టర్ గారు చెప్పినట్టుగా నందకిషోర్ గారు దీన్ని అర్జెంటుగా చట్టంగా తీసుకురావాలి. అండ్ అది ప్రభుత్వ తరఫున. నేను మీ అందరి తరఫున ప్రజలకు చేరవేయాల్సిన ఒక చిన్న ఇది చెప్తాను. మమ్మల్ని దేవతలు దేవుళ్ళుగా చూడకపోయినా పర్వాలేదు, మామూలు మనుషులుగా, మీతోటి మనుషులుగా చూడండి, గౌరవించండి. మమ్మల్ని రక్షించుకోకపోతే మీ ఆరోగ్యాలు రక్షించడానికి ఎవరుంటారు రేపు? ఇలా చేస్తే ఫ్యూచర్లో ఎవరు డాక్టర్ది కూడా తీసుకోరు. రైతు మానేసినట్టే, రైతులు తగ్గిపోతున్నారు తెలుసు కదా. రైతును రక్షించలేక మనం రైతులు కోల్పోతున్నాము. అలాగే మీరు డాక్టర్స్ని కోల్పోతే సమాజం యొక్క ఆరోగ్య బాధ్యత ఎవరు తీసుకుంటారు?
ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు కనుక మీరు అందరు మాతో పాటు ఉండి మాతో పాటు సహకరించకపోతే మీకు ఫ్యూచర్లో మీ పిల్లలకి మీ ముందు తరాల వాళ్ళకి డాక్టర్స్ అనేవాళ్ళు ఉండరు, మంచి డాక్టర్స్ అనేవాళ్ళు అసలు ఉండరు. దయచేసి మీరందరూ మాతో కలిపి పోరాడండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మీకు అందరికీ తెలుసు కల్కటాలో జరిగిన ఇన్సిడెంట్ అనేది. మనం ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ అనేది వర్క్ ప్లేస్లో డాక్టర్ని ఇలా హింసాత్మకంగా చేయడం అనేది ఇంతవరకు ఎప్పుడు హిస్టరీలోనే జరగలేదు, ఇంకా ముందు కూడా ఎప్పుడూ జరగకూడదు. ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి మనం మనుషులవేనా అనేది గుర్తు చేసుకునేలాగా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అంటే ఇవన్నీ జరగటానికి మూలం ఏమిటి అంటే అధికారం మాకుంది, మేము ఏదైనా చేయగలమని. రెండవది డ్రగ్స్, ఇలాంటి ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ మీద ఇది చేసి తప్పించుకొని తిరుగుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు తప్పించుకొని తిరగటానికి లేదు. ఎవరైతే దీన్ని చేశారో, దీనికి ఎవరైతే కారకులో వాళ్ళని వెంటనే శిక్షించాలి. ఒకళ్ళని శిక్షిస్తేనే మళ్ళీ మళ్ళీ ఇవి జరగకుండా ఉంటాయి. ఇలా మేము ఎన్ని స్ట్రైకులు చేసినా ఏం చేసినా పెద్ద ఉపయోగం లేదు. మీరందరూ కూడా ఇది ప్రభుత్వానికి మెయిన్ ఉన్న గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ఇది మీరు చేరవేసి మా బాధని మీరు తెలియజేస్తారనుకుంటున్నాను. ఇది కేవలం డాక్టర్స్కి సంబంధించిందే కాదు, అందరూ ఆడవాళ్ళకి వాళ్ళ ధైర్యానికి సంబంధించిన ప్రాబ్లం ఇది. మా ధైర్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి మమ్మల్ని బయట తిరగనీయకుండా చేస్తున్నారు. ఇలా చేయటం తగదు. మీరెవ్వరూ దీన్ని ప్రోత్సహించకూడదు. అండ్ కఠినంగా ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళకి వెంటనే శిక్షించాలి. సో ఇది మా ఫస్ట్, ఈ ఇన్సిడెంట్కి సంబంధించినంత వరకు ఫస్ట్ రిక్వైర్మెంట్ మేమందరం కోరుకుంటుంది ఇదే. ఇవాళ మెడికల్ కాలేజ్ నుంచి జూనియర్ డాక్టర్స్ కూడా చాలామంది వచ్చారు. మీరు చూస్తారు, ఒక 500 మంది జూనియర్ డాక్టర్స్ ఇప్పుడు మనతో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా డాక్టర్స్ మీద కానీ హెల్త్ ప్రొఫెషనల్స్ మీద కానీ ఎవరైనా చేయడానికి ప్రయత్నం చేసే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అది ఎంతవారైనా కానీ, అది దేశంలో ఉన్న ప్రతి హాస్పిటల్కి సంబంధించి మేము చెప్తా ఉన్నాము. మా ఈ పోరాటంలో ముఖ్యంగా రాజకీయ నాయకులు మాతో అండదండలుగా ఉండాలి. వాళ్ళు గట్టి రూల్స్ తీసుకొని రావాలి. ఇవాళ మీ అందరూ దేశవ్యాప్తంగా జరుగుతున్నా కూడా ఎమర్జెన్సీ కేర్ అనేది ఎక్కడ ఆపలేదు. పేషెంట్లకి ఏ విధమైనటువంటి ఎమర్జెన్సీ కేరు దేశంలో ఎక్కడ ఆగలేదు. ఈవెన్ గుంటూరులో కూడా ఎమర్జెన్సీ కేసెస్ అందరం చేస్తున్నాము. సో ఓపీడీలు మరియు ఎలక్టివ్ కేసెస్ ఆపాము. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఎందుకు తెలియజేస్తున్నా అంటే మీ మూలంగానే ఈ ఉద్యమం చాలా పెద్దదైంది. దయించి గుంటూరు, అమరావతి, మన క్యాపిటల్ సిటీలో జరుగుతున్న ఈ పెద్ద ఉద్యమాన్ని మీరు మరి ముందుగా ఫోకస్ చేసి మాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మా పోరాటానికి వారి యొక్క సంఘీభావం తెలియజేశారు. ఎటువంటి కార్యక్రమాలు కావాలన్నా డాక్టర్స్ కోసం హెల్ప్ చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి వర్యులు వారి సతీమణి భువనేశ్వరి గారు మాకు చెప్పున్నారు. సో వీ వాంట్ టు టేక్ ఇట్ ఏ బిగ్ వే. న్యాయం జరిగే వరకు పోరాడతాం. మీ అందరూ కూడా మా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడి నుంచి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వరకు జరిగే ఈ ర్యాలీని మీరందరూ ముందుండి కొంచెం కవర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.